మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత ఇన్కన్సిస్టెన్సీ తోటి నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళ అడుగులు పాలనలో ఏ రకంగా తడబడతా ఉన్నాయో ప్రజల్ని ఒకసారి గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఒక మాట మాట్లాడతారు, లేదా ఒక హామీ ఇస్తారు. ఆ హామీ వెనకాల డబ్బులు ఎట్లా, ఆ కార్యక్రమం ఎట్లా చేయాలి, దాని వెనకాల ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి ఒక రకమైనటువంటి అవగాహన లేదని నేను అనను. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రద్ధగా ప్రయత్నిస్తుంది. ఉదాహరణకి 2-3 రోజులుగా రాష్ట్రం అంతా అట్టుకుంటున్నటువంటి అంశం వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం. మీ జిల్లాకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు అంటారు, ప్రతి గింజ కొంటాం, తడిసిన గింజ కొంటాం, వడ్లన్నీ కొంటామని. అట్లా కొత్తగా చెప్పేది ఏముంది బట్టి గారు? కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రతి గింజను కొనుగోలు చేస్తామని. జోర సంచులు, సుతిల్తాడు, దబ్బరాల కాడికి వెళ్ళి కమిషన్ల దాకా ప్రతి పైసని కేంద్ర ప్రభుత్వమే ఇస్తామని, ప్రతి గింజని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని. అరిగిపోయిన రికార్డు కాకపోతే బట్టి గారు ఇలా కొత్తగా ఏమైనా కనబడితే చెప్పండి. మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ సెంటర్ల దగ్గర కొనుగోలు జరుగుతున్నటువంటి సందర్భంగా తరుగు పేరిట, నానిన వడ్ల పేరిటనో లేదా తడిసిన ఎనో వడ్లు దాంట్లో తీస్తున్నటువంటి తరుగు నుంచి రైతన్నలకి రక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏమైనా ఉంటే అది చూడాలి. కానీ ఎంతసేపు అరిగిపోయిన రికార్డు లాగా ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి కదా. అందుకని సన్నోట్లతోటి మొదలు పెట్టినాం. ఒక శ్వేతపత్రం ఇవ్వండి బట్టి గారు. ఖమ్మం జిల్లాలో దొడ్డు వడ్లు వండినటువంటి విస్తీర్ణం ఎంత, సన్నపు వడ్లు వండించినటువంటి విస్తీర్ణం ఎంత? మీ జిల్లా కాబట్టి చెప్పురు. 3 మంత్రులు ఉన్నారు కదా, 3 కూర్చొని మీ కలెక్టర్ని అడిగి ఒక లెక్క చెప్పురు. పాత ఖమ్మం జిల్లాలో లేదా కొత్తగూడెం జిల్లాలో మీ 5 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో దొడ్డు వడ్లు పండించినటువంటి రైతులు ఎంతమంది, విస్తీర్ణం ఎంత? సన్న వడ్లు పండించినటువంటి రైతులు ఎంత, విస్తీర్ణం ఎంత? పంట సాగు ఎంత? ఏమన్నా అవగాహన ఉందా మీకు? అసలు ఎట్లా మాట్లాడతారు మీరు? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఎంత బాధ్యత రహితంగా మాట్లాడతారంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి. ఏంటి కదా, ఏమైనా ఆటనా మొదలు పెట్టడానికి? రైతుల జీవితాలతో మీరు ఆడుతున్నటువంటి చెలగాటం అది. ఎన్నికల కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తెప్పించినప్పుడు కూడా ఇదే మాట చెప్పాల్సింది. మేము అధికారంలోకి వస్తే అప్పుడు లెక్కలు వేసుకొని కొంటాం, ఎక్కడో ఒక దగ్గర మొదలు పెడతామని చెప్పాల్సింది. అప్పుడు జనం ఓట్లు వేయద్దా అనేది ఆలోచించుకునేవాళ్ళు. అప్పుడేమో వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తాం ప్రతి క్వింటాల్కి అని చెప్పి మార్కెటింగ్ చేసినోడు కదా, కింద స్టార్ గుర్తు పెట్టి షరతులు వర్తిస్తాయని రాసినట్టు ఇప్పుడు కేవలం సన్న వడ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకి రైతన్నుల పట్ల ఉన్నటువంటి అవగాహన, వారి పనితీరుకి దర్పణం లాగా కనబడతా ఉంటాం. ఏ జిల్లాకు లేరు ఇంతమంది మంత్రులు, మీ జిల్లాకు ఉన్నారు గొప్పగా. విద్యకి 600 కోట్లు పెడతాం, 1000 కోట్లు పెడతాం, చదువును చాలా గొప్పగా చెప్తామని అంటారు. మరి అదే కేబినెట్ సమావేశంలో మా కొత్తగూడెంకి ఒక యూనివర్సిటీ పాత 10 జిల్లాల తెలంగాణలో 9 జిల్లాలకి ఓ పాలమూరు యూనివర్సిటీ, ఓ తెలుగు విశ్వవిద్యాలయం, ఇట్లా రకరకాలైనటువంటి విశ్వవిద్యాలయాల్ని పాత 9 జిల్లాలకు ఇచ్చిండ్రు కదా, మాకు కూడా ఒక విశ్వవిద్యాలయం ఏంటి అని ఎక్కడైనా మరి 3 మంత్రులు ఉన్నారు, ఏమైనా మాట్లాడిండ్రా? 6 నెలలు అవుతుంది మీరు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ. మొదటి కేబినెట్ లోనే 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఒక జిల్లాలో 3 మంత్రులు అయ్యారు. ఏమొచ్చింది జిల్లాకి? నాకు తెలిసింది ఏమొచ్చిందని నేను అనుకోను. 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాకి ఒక యూనివర్సిటీని కొత్తగా తీసుకొస్తే బాగుండేది అనేది మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ఎన్నికలు చదువుకున్న వాళ్ళకి, ఈ రాష్ట్ర రాజకీయాల లోపల కొంత మెరుగైనటువంటి మాట్లాడేటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు ఆ పార్టీ కూడా ఇట్లే అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు మేధావులు, టీచర్లు అందరూ కూడా ఆ రోజు ఏవిఎన్ రెడ్డి గారని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని శాసన మండలికి గెలిపించి పంపిస్తే, ఆ గెలుపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కనువిప్పు కలిగినట్టు మేము భావించినాం. ఇప్పుడు కూడా అవగాహన లేకుండా అడుగులు తడబడుతూ సమన్వయ లోపంతో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి
కనువిప్పు కలగాలంటే ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మిత్రులు, విద్యావంతులు, మేధావులు, టీచర్లు, మా న్యాయవాద సహచరులు, డాక్టర్ పెద్దలందరికీ కూడా మేము సవినయంగా చేసేటువంటి అప్పీల్. వీళ్ళ అడుగులు సరిగా పడాలంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట మార్చకుండా ఉండాలంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో 6 నెలల క్రితం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక స్పీడ్ బ్రేకర్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ పరిపాలనలో ఎక్కడ లోపం ఉందనేది వాళ్ళు పునః పరిశీలించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్టయితే, ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళటువంటి ఆలోచన మా పార్టీకి వ్యతిరేకంగా ఉందనేటువంటి ఒక మెసేజ్ని మనం పంపించగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు తాము చేస్తున్నటువంటి పనులలో ఎక్కడ పొరపాటు జరుగుతున్నాయని చూసి సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకని నేను మేధావి లోకానికి అందరూ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఓట్ల కోసం, సీట్ల కోసం పూటకో మాట మాట్లాడేటోళ్ళు, నోటికొచ్చింది మాట్లాడేటోళ్ళు, ఏది పడితే అది విమర్శించేటోళ్ళు కావాలన్నా ఒక విమర్శనాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండి పాలకపక్షం తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలా ఈరోజు మేధావి వర్గం మధ్య కూడా ఆలోచించాలని నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్తాడు, మీకు ఏం అనుభవం లేదు కదా, మీరు ముఖ్యమంత్రి అయితే ఎట్లా పనిచేస్తారంటే, ఏముంటుంది 4 మేస్త్రిని పెట్టుకొని గుంపు మేస్త్రి పనిచేసినట్టు పనిచేస్తాను అని చెప్పినట్టే ఇప్పుడు ఆయన పనితీరు కూడా గుంపు మేస్త్రికి భిన్నంగా కనబడతలేదు. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడో, ఏం పని చేస్తా ఉన్నాడో, ఎందుకు ఆయన అడుగులు అట్లా తడబడతా ఉన్నాయో ఇప్పటికి కూడా అర్థం కానటువంటి విషయమే తప్ప ఇంకొకటి కొత్త కనబడతలేదు. ఈ పూట గడిస్తే చాలు, ఈ నిమిషానికి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతే చాలు అనేటువంటి నిర్ణయాలు తప్ప దేని మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహనతోటి, ఒక ముందు చూపుతోటి, ఒక భారీ లక్ష్యం వైపు నడుస్తున్నట్టు కనబడతలేదు. ఎమోషనల్ సెంటిమెంట్స్ ని ఎరోజ్ చేస్తూ టీఎస్ ని టీజీగా మార్చి లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఎమోషన్స్ తోటి ఆడుకోవడం తప్ప మీరు చేస్తున్నటువంటి పనులలో, అది కాళేశ్వరం పనిలో కానీ లేదా టెలిఫోన్ ట్యాపింగ్ లో కానీ మీ అడుగులు ఎక్కడ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం వైపు కనబడుతున్నట్టు పడుతున్నట్టు కనబడతలేవు. కాబట్టి మేధావి లోకానికి, విద్యార్థి మిత్రులకి, ప్రొఫెషనల్స్ అందరికీ కూడా నేను చేసేటువంటి అప్పీల్, గాడి తప్పుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలంటే, తడబడుతున్నటువంటి అడుగులు నిదానంగా పడేలా చేయాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలలోనే మేధావులు ఎందుకో మా గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అని ఒక మెసేజ్ని పంపిస్తే ఇంకా భవిష్యత్తులో 4.5 సంవత్సరాలు వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచనగా, ఒక హెచ్చరికగా ఈ ఎన్నిక ఫలితం రావాలి తప్ప అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ గెలిస్తే జోకుడు తప్ప ఇంకా అక్కడ వచ్చేది ఏముండదు. ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడడానికి ప్రతిపక్షం గొంతుగా ఉంటాం. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పార్టీ కోసం, సిద్ధాంతం కోసం అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులు గౌరవనీయులు ప్రేమేందర్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ 1 పైన ఓటేసి గెలిపించమని చెప్పి నేను మీ ద్వారా ఓటర్ మహాశయులందరూ కూడా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ మహాశయులు అనేటువంటి మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.